Hello, Galovants. This is Vinay. We are back with a new movie review. Yes, coming to ఈరోజు ఏమో తెలుసు కదా, ఫ్రైడే కాదు, రాజా సబ్డే. ఎస్, రాజా సబ్డే. సో ఆబ్వియస్లీ, థియరిటికలీ, మ్యాథమెటికలీ అండ్ యాజ్ యూజువల్లీ నేను వెళ్ళాను, సినిమాకి వెళ్ళాను ఆఫ్ కోర్స్. సో లేట్ చేయకుండా మూవీ రివ్యూకి వచ్చేద్దాం. సో లెట్స్ డివైడ్ దిస్ రివ్యూ ఇంటూ 3 parts: యాక్టర్స్, స్టోరీ అండ్ టెక్నికాలిటీస్. యా, సో యాక్టింగ్ విషయానికి వస్తే సినిమా మొత్తంలో ప్రభాస్ గారు షైన్ అయ్యారు ఆఫ్ కోర్స్. అండ్ ముగ్గురు హీరోయిన్లు లిటరలీ ఒక డీసెంట్ యాక్టర్స్, ముగ్గురు, కానీ ముగ్గురిని వేస్ట్ చేసినట్టు అనిపించింది నాకు. అసలు హీరోయిన్లు అవసరం లేదు స్టోరీకి, అసలు స్టోరీలో అవసరం లేదు. జస్ట్ హీరో పర్సనల్ లైఫ్ కోసం ఏదో ఏదో మసాలా రెండు సాంగ్లు యాడ్ చేద్దామని పెట్టారు అంతే హీరోయిన్లని. సో హీరోయిన్లో అదేం రోల్ లేదు. సో యా, వాళ్ళ బామ్మ క్యారెక్టర్కి, సంజయ్ దత్ క్యారెక్టర్కి, ప్రభాస్ క్యారెక్టర్, ముగ్గురు క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. వెరీ గుడ్ క్యారెక్టర్స్. ఈ సినిమాకి అవసరం ఉండే క్యారెక్టర్స్ ఆ మూడే. సో ఆ మూడే మెయిన్ క్యారెక్టర్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు మనం. అండ్ ముగ్గురు పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సో కొన్ని సీన్స్లో ప్రభాస్ చాలా బాగా యాక్ట్ చేసిండు. అసలు ఎమోషనల్ సీన్స్లో ఒక లైక్ కోపం అంటే ఒక సీన్ ఉంటుంది, హాస్పిటల్ సీన్ తర్వాత సీన్ కూడా. సో అన్ని ఎలిమెంట్స్, యాక్టింగ్లో అన్ని ఎలిమెంట్స్ చూపించేటట్టు ఒక సీన్ రాసిండు అన్నమాట మారుతి. సో ప్రభాస్ డిడ్ వెరీ వెల్. సో యా, ప్రభాస్, సంజయ్ దత్ అండ్ మామ క్యారెక్టర్ వేసిన యాక్టర్ చాలా బాగా చేశారు. ఆ ముగ్గురు వదిలేస్తే యా, లెట్స్ కమ్ టు ద స్టోరీ. స్టోరీ ఏం లేదు, ప్రభాస్ వాళ్ళ బామ్మకి, షీఈ్ అ ప్రిన్సెస్. తను వాళ్ళ తాత మోసం చేసి ఆయన వెళ్ళిపోతాడు. ఆయనని తిరిగి రావాలని ఇలా బామ్మ పట్టుబడుతుంది. సో ఆయన ఎత్తుక్కుంటూ ప్రభాస్ వెళ్తాడు. ఆయనకి మీరు ట్రైలర్లో చూసినట్టే ఆయనకి తాంత్ర విద్యలో ఏదో అంటారు కదా, సో బ్లాక్ మ్యాజిక్ వచ్చు. సో ఆయన ఒక హౌస్లో ఇలాని లాక్ చేసేస్తాడు అనమాట. సో వీళ్ళు బయటికి వెళ్ళడానికి రాదు. సో మన ప్రభాస్ మన ఇమోషన్స్ని అడ్డుపెట్టుకొని ఇమోషన్స్ని ఓవర్కమ్ చేసి, ఆయన 5 చక్రాలు ఉంటాయి బాడీలో కదా. సో ఆ 5 చక్రాలని ఓవర్కమ్ చేసి అన్ని చక్రాలు అన్లాక్ చేసి విల్ బికమ్ పవర్ఫుల్ అనమాట. సో ఆ బ్లాక్ మ్యాజిక్ని డామినేట్ చేసే పవర్ లాగా ఎదుగుతాడు అనమాట. సో అది స్టోరీ. సో లాస్ట్కి ఎండింగ్ మాత్రం అబ్రప్ట్గా ఎండ్ చేశారు. అఫ్ కోర్స్ మనకి సెకండ్ పార్ట్కి లీడ్ ఉందని చెప్పారు కాబట్టి అక్కడనే ఎండ్ చేయాల్సి వచ్చింది. సో ఆ జోకర్ లుక్ కూడా సేమ్, మీరు టీజర్లు ఎంత చూస్తారో అంతే ఉంటుంది జోకర్ లుక్. ఇంకేం ఉండదు దాంతో ఫైట్ ఎక్స్పెక్ట్ చేసినారు చాలామంది ఫ్యాన్స్, కానీ ఫైట్లు ఏమి ఉండవు. జస్ట్ అది వెళ్ళి జోకర్ లుక్ ఉంటుంది అంతే. సేమ్ మీరు టీజర్లు ఎంత చూసినా అంతే ఉంటుంది జోకర్ లుక్. సో అది వదిలేస్తే కమింగ్ టు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్కి వచ్చేస్తే బిట్ ఆఫ్ ల్యాగ్ అనిపించింది నాకు. సో ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టోరీ ప్రోగ్రెస్ చేసుకోవడానికి, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక 1/2 hour 1 hour టైం పడుతుంది. సో ఫస్ట్ హాఫ్ టోటల్ మూవీ డ్యూరేషన్ 3 hours 9 minutes ఉంది. సో ఫస్ట్ హాఫ్ దానిలో 1 hour 25 minutes ఏమో అనుకుంటా. సో ఫస్ట్ హాఫ్లో పెద్దగా ఏం హై అనిపించదు మనకి. ఫస్ట్ హాఫ్ ఈజ్ లైక్ ఒక మూవీ ప్రోగ్రెస్ అవుతుంది, కొంచెం ల్యాగ్ కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. సో సెకండ్ హాఫ్లో యాక్చువల్ మూవీ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో సెకండ్ హాఫ్లో హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. అసలు యాక్చువల్ రాజా సబ్ లైక్ యుఫోరిక్ అంటే లైక్ బ్లాస్ట్ అవుతాడు మన ప్రభాస్. తన ఎమోషన్స్ని ఓవర్కమ్ చేసి లైక్ విలన్ సంజయ్ దత్ని డామినేట్ చేసే పోర్షన్ అనమాట అది, హాస్పిటల్ పోర్షన్ తర్వాత నుంచి. సో అక్కడ నుంచి మూవీ చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో ఎంగేజింగ్ కూడా ఉంటుంది. సో లాస్ట్కి కొన్ని స్పాయిలర్ అలర్ట్, సో కొన్ని స్పెషల్ పవర్స్ కూడా వస్తాయి ప్రభాస్కి. సో అక్కడనే ఆ స్పెషల్ పవర్స్ రాగానే సినిమా ఎండ్ చేస్తారు అనమాట. సో దాన్ని నెక్స్ట్ పార్ట్లో చూడాల్సిందే, ఇంకా మనకి వేరే ఏం లేదు. సో దట్ ఇస్ ద స్టోరీ. కమింగ్ టు థర్డ్ పార్ట్ ఆఫ్ అవర్ రివ్యూ, టెక్నికాలిటీస్లో మెయిన్ చూడాల్సిన సౌండ్. ఆ సౌండ్లో తమనన్న అక్కడక్కడ మంచిగా ఉంది. మిగతాది మొత్తం జనరిక్గానే ఉంది. నార్మల్ హారర్ మూవీస్లో ఎలా ఉంటుందో సౌండ్ అలాగే ఉంది. కొత్తగా ఏం అనిపించలేదు నాకు. నార్మల్ సౌండ్లే ఉన్నాయి. జంప్ స్కేర్స్ ఎక్కువ పెట్టలేదు, కానీ అక్కడక్కడ ఉన్నాయి. అక్కడ జంప్ స్కేర్స్ కూడా కాదు, అవి నార్మల్గా హారర్ మూవీలో ఇవి ఉండాల్సిందే, మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే అని ఉంటాయి, అవి పెట్టారు అంతే. సో దాంట్లో కూడా
సౌండ్కి నేను ఎక్కువ మార్కులు ఇవ్వలేను, లైక్ 2.5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు అంతే చాలు. సో ఓకే, సౌండ్ ఈజ్ ఓకే. అండ్ కమింగ్ టు విఎఫ్ఎక్స్, మ్యాన్ కొన్ని సీన్లో హారబుల్ విఎఫ్ఎక్స్ ఉంది, చాలా హారబుల్ విఎఫ్ఎక్స్. హాస్పిటల్ సీన్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలైన్ ఉందనుకోండి, ఇక్కడ ఏమంటారు ఫైర్ ఉంటుంది, ఒక కట్టెకి ఫైర్ పెట్టి ఇక్కడ ఉంటుంది, ఆ సెలైన్ మీద ఆ ఫైర్ వచ్చేస్తూ ఉంటుంది. లైక్ అది ఎడిటింగ్లో అంటే పూర్ ఎడిటింగ్ అని అనిపించుకుంటాను, ఎందుకంటే అసలు చెప్పలేము. సో మీరు చూస్తే తెలుస్తుంది, ఎడిటింగ్ అంత బాగాలేదు. ఎడిటింగ్ చూసుకోవాల్సింది, విఎఫ్ఎక్స్ కూడా చూసుకోవాల్సింది. విఎఫ్ఎక్స్ చాలా చాలా బెటర్గా ఇంకా అయ్యే ఛాన్స్ ఉండే. 400 crores పెట్టారు మ్యామ్, నీకు చాలా చాలా స్కోప్ ఉంది విఎఫ్ఎక్స్, లైక్ చాలా బ్యూటిఫుల్గా పుల్ ఆఫ్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉంది. కానీ మనకొద్దు, జస్ట్ ప్రభాస్ ఉంటే చాలని మోటోలో సినిమా తీసినట్టుంది. బట్ ఓకే, పర్లేదు. విఎఫ్ఎక్స్ మరి ఆదిపురుష్ అంత క్రింజ్ కాదు, కానీ పర్లేదు, ఓకే అనిపించింది. సో విఎఫ్ఎక్స్ సౌండ్ ఓకే, 2.5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు, అవుట్ ఆఫ్ 5. సో నెక్స్ట్, దట్స్ ఇట్. యా, దట్స్ ద రివ్యూ. మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, లేకపోతే లైట్ తీసుకోండి ఇది కూడా. సో నా రివ్యూ వచ్చేసి 2.75 to 3 అవుట్ ఆఫ్ 5. సో ఇట్స్ అ గుడ్ వాచ్. మీరు ప్రభాస్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఇట్స్ గుడ్ వాచ్, లేకపోతే లైట్ తీసుకోండి. సంక్రాంతి ఉంది, చాలా మూవీస్ ఉన్నాయి, మనీ సేవ్ చేసుకోండి, మంచి మూవీ చూడండి. ఎస్, దిస్ ఇస్ వినయ్ గ్యాలవెంట్. బాయ్.